ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయ కాలంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. My greetings to you all in the name of Jesus Christ. Today I have something share the Bible. దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బిఫోర్ దట్ సహోదరి జీవిత కుమారి చెప్పినటువంటి సాక్ష్యం ప్రతి ఒక్కరు విన్నారు కదా. మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆ కుమార్తెను స్వస్థపరిచి బలపరచులాగా మనందరం కూడా ప్రార్థనలు గుర్తు చేసుకుందాం. అంతేకాకుండా దేవుడు మరి తన యొక్క ఆర్థికమైనటువంటి ఆ విషయంలో కూడా దేవుడు సహాయం చేయాలని మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగత ప్రార్థనలో అలాగే ఉపవాస ప్రార్థనలో కూడా ఆ కుమార్తె కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే బలహీనులుగా ఉన్నటువంటి వారి కొరకు, అనారోగ్యముగా ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి మీ పాస్టర్ గారు కూడా కొంచెం ఫేవర్ వచ్చినట్టుగా ఉంది. అంటే పని ఎక్కువ చేసేసి ఆ మొక్కలు ఇవన్నీ పైకి కిందకి తిప్పడం పెట్టడం చేయడం వల్ల కొద్దిగా అలసట కలిగి జ్వరంగా వచ్చినట్టుంది. మరి బహుశా రాలేరేమో అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. వారి కొరకు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ మరి దేవుని గ్రంథములో యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాటను బట్టి నేను చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ నా జీవితంలో వినాలి మీద ఏడుకోసం ఒక యవనస్తుడు నన్ను అడుగుతూ ఉన్నాడు, అయ్యా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మాట తెలియజేశారు. అయితే నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ విషయంలో నేను అడుగుతూ ఉన్నాను, కానీ నాకు సహాయము దొరకటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమిటి అంటే మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని గుర్తు చేశాడు. చూసారా, అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అండ్ విల్ బి గివెన్ టు యూ. రెండోది, వెతకుడి మీకు దొరుకును. వెతకడం అంటే ఏంటి? వెతకుడి మీకు దొరుకును. సీక్ కదా, యూ విల్ బి ఫైండ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడోది ఏంటమ్మా? తట్టుడి మీకు తీయబడును. నాక్ ద డోర్. చూసారా, నీ కొరకు ఆ యొక్క తలుపులు తీయబడును అనేటువంటి నేను మాట చదివానండి చాలాసార్లు. అయితే నేను అడుగుతున్నాను, దేవుడు నాకు సహాయము చేయటం లేదు. సో మెనీ టైమ్స్ మనము కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాము, కానీ చాలా సందర్భాల్లో మనం వాటిని పొందుకోలేనటువంటి వారుగా ఉండిపోతూ ఉంటాం, మిగిలిపోతూ ఉంటాం. నన్ను అడిగినప్పుడు తనకు చెప్పవలసినటువంటి విషయాలు నేను తెలియజేశాను. ఈరోజు కూడా ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయంలో. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదివండి.
Knock and it will be opened ఓపెన్ టు యూ. సరే, మీ కొరకు తెరవబడును. అందుకని మనం ఇప్పుడు కూడా దేవునిని అడిగేటువంటి వారుగా ఉండాలి. అయితే అడిగేటువంటి విషయంలో ఎలా అడగాలి, ఏమిటి అడగాలి అనేటువంటి విషయాలు కూడా మనము తెలుసుకొని ఉండాలి కదా. అడగమన్నారు కదా అని చెప్పి ఏది పడితే అది అడగకూడదు. చూసారా, చాలా సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తాం. ఏమని? అయ్యా, ఎండాకాలం వేడిగా ఉంటుంది, మాకు దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఏమి ఇచ్చాడు కదా. బయట నిలబడి లోపలికి వస్తే చల్లగా ఉంది, ఆహా ఎంత హాయిగా ఉంది అని అంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును. మనం అడగవలసినవి అడగాలి. ఏది పడితే అది అడిగితే ఆయన ఇవ్వడు. ఎలా అడగాలి అది కూడా మనం నేర్చుకోవాలి. అడుగుతూ ఉంటాం చాలాసార్లు దేవుని వాక్యం గట్టిగా, అయ్యా నీ వాక్యం తెలియజేస్తుంది కదా, నేను అడుగుతూ ఉన్నాను, నీవు నాకు దయచేయండి. ఏమిటి అడుగుతున్నావు? నేను ఈ జిల్లాకి కలెక్టర్ అయిపోవాలి. అయిపోవాలంటే అయిపోతామండి? అయిపోము. కాబట్టి అవ్వాలి అంటే మనం ఏది అడగాలో అది మాత్రమే అడగాలి, అంతకన్నా ఎక్కువ అడగకూడదు. అది తలుపు సరిగ్గా ఏమో. కాబట్టి అడగవలసింది మాత్రమే మనము అడిగినప్పుడు దేవుని యొక్క దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనము శీఘ్రముగా పొందుకుంటాము. కాబట్టి అడిగేటువంటి విధానమును మనము నేర్చుకోవాలి. ఈ రోజున మనం అడగవలసిన రీతిలో దేవుణ్ణి అడిగినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనతో ఉంటాయి. మీరందరూ కూడా ఎంతమంది అడుగుచ్చు ఉన్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఒకళ్ళు ఎవరు అడగటం లేదా? రోజు అడుక్కుంటూనే ఉంటాం కదా. అడుగుతామా? అడిగేది జాగ్రత్తగా అడగాలి. ఒకసారి అంటే సరదాగా మీకు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట, మన సాల్మన్ లాటడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నాకు మంచి స్వరాన్ని ఇవ్వండి, నన్ను హెచ్చింప చేయండి, నాకు సొంత గృహాన్ని ఇవ్వండి, నేను చక్కగా బ్రతికిన సహాయం చేయండి ప్రభు అని తన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేసిన తర్వాత మరి మిగతా వాళ్ళ కొరకు కూడా చేయాలి కదా, అలా ఆవిడ కోసం ప్రార్థన చేస్తున్నాడట. ఏడు ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ప్రభువా మా ఆవిడ భర్తను దీవించండి తండ్రి, మా ఆవిడ భర్తను ఆశీర్వదించండి ప్రభువా, మా ఆవిడ భర్తని గొప్పగా చేయండి ప్రభువా, మా ఆవిడ భర్తని మంచి ఇల్లు వండు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ప్రార్థన చేస్తున్నాడట, అయ్యా నా కొడుకుని దీవించండి, నా కొడుకు తండ్రిని దీవించండి, నా తండ్రి కొడుకు ఆస్తిని పెంపొందించడం చేయండి, నా కొడుకు తండ్రిని దీవించండి, నా కొడుకు తండ్రిని ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ అత్తగారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మా అత్తగారు ఏకై కళ్ళుణ్ణి దీవించండి. ఏం ప్రార్థన అండి ఇది? ఎవరి కోసం చేస్తున్నట్టు? చుట్టూ తిరిగి. అందుకే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు చాలాసార్లు. అడుగుడి మీకు అడగాలి, ఆయన ఇస్తాడు. కానీ ఏమి అడగాలి, ఏది అడగాలి అనేటువంటి విషయాలు మనము, ఎలా అడగాలి అనేటువంటి విషయాలు మనము తెలుసుకోవాలి. ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అందుకే అడిగే విధానంలో వ్యత్యాసం ఉండాలి. అడిగే విషయంలో సూటిగా అడగాలి. అడిగే అంటే ఎవరి ద్వారా అడగకూడదు, అవునా కదా. ఇప్పుడు సాల్మన్ ఎలా ప్రార్థన చేశాడు? తన కోసమే అందరినీ అడ్డుపెట్టేశాడు. ప్రభువా మా సంఘం ద్వారా సొలొమోనును దీవించండి ప్రభువా. అలా ఉంది ప్రార్థన. ఈరోజు చాలా ప్రార్థనలు అలాగే ఉంటాయి కదా, ఎంతసేపు మన కోసమే ప్రార్థన చేస్తుంటాం. అయితే ప్రార్థన అనేటువంటి దానిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అడిగేటువంటి విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. ఆస్ అండ్ ఇట్ విల్ బి గివెన్. అడుగుడి మీకు ఇవ్వబడును.
ఖచ్చితంగా దేవుడు అడిగితే మనకు సహాయం చేస్తారు. 1వ యోహాను పత్రిక ఎలాగ అడగాలి అక్కడ రాయబడి ఉంది చూడండి. 1వ యోహాను పత్రిక we turn to 1 John 3rd chapter 3వ అధ్యాయము 22వ వచనము. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు అది దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడు దొరుకుతాయి ఇవి? ఎప్పుడు దొరుకుతాయండి చెప్పండి. ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, ఆయన పనులను చేసిన ఎడల, ఆయన పనులలో జీవించిన ఎడల, ఆయన పనులతో మనము బ్రతికిన ఎడల, అందుకని అంటాడు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఎలాగ మనం వీటిని పొందుకోగలము? ఎలాగ మనము వీటిని అనుభవించగలము? ఎలాగ ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోగలమంటే అక్కడ చెబుతూ ఉన్నాడు యోహాను పత్రికలో. ఏమంటున్నాడు? ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి, దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా? ఆయన దృష్టికి ఏం చేయాలట? ఇష్టమైన చేస్తున్నామా? చాలాసార్లు మనకిష్టమైనవి చేస్తాం, కానీ ఆయనకి ఇష్టమైనవి మనం ఎప్పుడు కూడా చేయడానికి చెప్పండి వెనుకంజ వేస్తూ ఉంటాము కదా. ఆయన పని చేయడానికి అనేకమైనటువంటి ఆటంకముగా మనకు ఉంటూ ఉంటాయి. అలాగైతే దేవుడు అలగిస్తాడు, మనం అడిగింది ఇస్తాడా? నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇవ్వడు. He should not give. ఆయన నీకు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా? నీవు ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఆయన పని, ఆయన పరిచర్య చేయటం లేదు. నువ్వు చేసినప్పుడే కదా దేవుడు ఇస్తాడు. అడుగుడి నీకు ఇవ్వబడును. పిల్లరా, మనమాట మా యేసు ప్రభు వారు తెలియచేస్తారు ఏమనంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికిని ఇచ్చును. చూసారా? తర్వాత కూడా ఉంది కదా మాట 7:8 కూడా, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువాడికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూసారా? అడుగు ప్రతివాడు పొందుకుంటాడట. ఎలా పొందుకుంటాడో తెలుసా? మొదట మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి. అవునండి, ఆయనలో మనము జీవించాలి, ఆయన పని చేయడానికి ఇష్టపడాలి. అప్పుడే మనం అడిగింది ఆయన మనకు ఇస్తాడు. మనం పని చేయకపోతే దేవుడు మనకి ఇస్తాడా? ఎవరు కూడా ఇవ్వరు. పనివాడు జీతమునకు పాత్రుడవుతాడు. దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన పరిచర్య, ఆయన పని చేయాలి. నీ ఉద్యోగంకి వెళ్తున్నావు, వారు నెలంతా పని చేస్తున్నా నీకేమిస్తారు? జీతం ఇస్తారు. దేవుడు కూడా ఆయన పరిచర్య, ఆయన పని చేస్తే ఖచ్చితంగా ఆయన నీకు జీతమును ఫలమును ఇస్తాడు. అందుకంటే అడుగుడి నీకు ఇవ్వబడును, వెదకుడి నీకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి పిల్లరా, అక్కడ అంటున్నాడు మరొకసారి చదువు. మరియు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన దొరుకును. చాలమ్మా, చూసారా? ఆయనకి ఇష్టము వచ్చినట్లు మనము ప్రవర్తించినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నెలంతా కష్టపడి పనిచేసామండి, జీతం ఇవ్వకపోతే అడుగుతారా? అడగరా? అడుగుతాం. ఒకరు పని చేయకుండా జీతం అడిగితే ఇస్తారా? ఎవరు? అందుకనే మన దేవుడు కూడా మనం అడిగింది ఆయన మనకి ఇవ్వాలంటే మనము కష్టపడి పని చేయాలి, ఆయన పరిచర్య చేయాలి. ఆయన పనిలో పాలిభాగస్తులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు,
ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా దీవిస్తాడు, ఎలాగ ఆశీర్వదిస్తాడంటే ఇందాక చెప్పండి కదా, మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, చూడండి లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే చూసారా ఏం చేశాడంట ఈయన. చదవమ్మా. ఇక్కడైతే నీవు నెమ్మది పొందుచున్నావు, నీవు యాత్ర పడుతున్నాడు. ఎవడు? ఒక ధనవంతుడు. ఆ ముందు మాటలు మనం చదివితే అక్కడ క్లియర్ గా ఉంటది కదా. ధనవంతుడు అక్కడ ఉండేను, బట్టలను నారవస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. చూసారా ఈయన ఎలాంటి వాడట? ఈ ధనవంతుడు ఎప్పుడు సుఖము సుఖము సుఖం. చాలా మంది సుఖపడడానికి ప్రయత్నం చేస్తారు కానీ కష్టపడడానికి ప్రయత్నం చేయరు. అవుతుందా? అందరూ చాలా మంది ఏం చేస్తారు? సుఖపడాలనుకుంటా ఉంటారు. ప్రియులారా, ఎప్పుడు కూడా సుఖము సుఖము సుఖం అనుకుంటే ఎప్పుడు మనకు సుఖం ఉండదు. కష్టములోనే మనకు సుఖం అనేది దొరుకుతూ ఉంది, కలుగుతూ ఉంది. అందుకనే మనము కష్టపడేటువంటి వారుగా ఉండాలి కదా. సోమరులు ఏం చేస్తారట? సోమరులు పని చేయుదురు కానీ వారికి ఏమీ దొరకదు. చురుకుగా పని చేయవాడు, చెప్పండి కదా, చురుకుగా పని చేయవాడు ఐశ్వర్యము పొందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే యేసు ప్రభువు అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. మనం ఎప్పుడు కూడా కష్టపడి పని చేసేవారు. అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి మాట చాలా చిన్నదిగా ఉంది, చాలా సింపుల్ గా ఉంది. ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. కానీ మనం అడిగేటువంటి విధానం మనము నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఎవరు అడుగుతున్నాం? దేవుణ్ణి. మనం దేవుణ్ణి అడుగుతున్నాం కాబట్టి దేవుణ్ణి అడిగే ముందు దేవుని పని నువ్వు చేస్తున్నావా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పని నువ్వు చేస్తేనే ఆయన ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని తినుంటే అడిగితే దేవుడు ఇస్తాడా? ఎవడు? నువ్వు ఆయన అడగాలంటే ఒక అర్హత నీకు కావాలి. అక్కడ అంటున్నాడు కదా, మనము అడుగు వాటిని అన్నింటినీ పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన పనిలో ఎలా ఉండాలట? ఎలా ఉండాలమ్మా? ఇందాక చదవం కదా యోహాను. ఆయన దృష్టికి ఎలాంటి ఇష్టమైనవి చేయాలి. నీకిష్టమైనవి కాదు, నాకిష్టమైనవి కాదు. ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి. ఆయనకి ఇష్టమైనటువంటివి చేసి అప్పుడు మనం ఆయన్ని అడగాలంట. అప్పుడు ఆయన మనకు ఈ ధనవంతుడు ఏం చేశాడు? ధనం ఉంది బాగా. అక్కడ అడుగుతూ ఉన్నాడు ఏమని? అయ్యా, ఈ యొక్క ఎక్కడికి వచ్చాను నేను? ఈ పాతాళంలోనికి వచ్చేసాను. నాకు ఇక్కడ దాహం వేస్తూ ఉంది, నాకు కొంచెం సహాయం చేస్తావని అడిగాడు. అంతేనా? అబ్రహామా, నా ఎందుకు కనికరపడి నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరనట? పంపుము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచు ఉన్నాను. కేకలు వేసి చెప్పాను. అప్పుడు ఏమన్నాడు? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించావు, సుఖము అనుభవించావు, సుఖము అనుభవించావు. చాలా మందికి చర్చికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది. ఒక అరగంటే వెళ్తారు, చక్కగా ఆరాధన చేస్తారు. ఏమండి, ఆ ఏసీలో కూర్చుంటారు, సెంట్రల్ ఏసీలో కూర్చుంటారు, హాయిగా ఒక గంట అరగంట ఆరాధన చేస్తారు, వెళ్ళిపోతారు. ఒక 10-15 నిమిషాలు వాళ్ళు. ఈనాడు క్రైస్తవులు మోడర్న్ క్రైస్తవులు అయిపోయారు. ఒప్పుదల లేదు, పాపక్షమాపణ లేదు, పాప భీతి లేదు. ఏమండి, దేవుడు అంటే భయం లేదు, హృదయంలో ఒప్పుదల లేదు. హాయ్ బాయ్ అన్నట్టుగానే ఉంది. మార్నింగ్ షో
మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. ఒక్కరోజు ఎన్ని ఆరాధనలు జరిగిపోతుంటాయంటే కొన్ని మందిరాలు చూస్తుంటారు 1, 2, 3, 4, 5, 6 ఆరాధనలు జరిగిపోతూ ఉంటాయి. అన్ని గంట. ఇంకెక్కడ పాపక్షమాపణ ఉంటుంది? ఎక్కడ ఒప్పుకోలు ఉంటుంది? పిల్లలు ఒకసారి గమనిద్దాం. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన పనిని చేసేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే ఆయన మనము అడగగలం. ఈ పాతాళం నుంచి అడుగుతున్నాడు, అయ్యా నాకు సహాయం చేయండి. ఎందుకంటే తిని యొక్క బ్రతుకంతా ఎలా బ్రతికాడు? సుఖము. దేవుని కొరకు కష్టపడేటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఈనాడు ఎంతో మంది విశ్వాసులు, ఏమండి, ఎంతో మంది యవనస్తులు దేవుని కొరకు హతసాక్షులైపోతూ ఉన్నారు. దేవుని వరకు వారి జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు. దేవుని కొరకు వారి సమయాన్ని ఇచ్చిస్తూ ఉన్నారు. దేవుని సువార్త కొరకు అనేక మంది బాగుపడాలని, అనేక మంది దేవుని వైపు తిరగాలని వారి జీవితాలని దేవునికి ఫలంగా పెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు క్రైస్తవుడు నేను సుఖపడవలసినటువంటి సమయం కాదు ఇది. ఇదేంటో తెలుసా? కష్టపడవలసినటువంటి సమయం. మన పనులు మనం చేసుకోవాలి, మన ఉద్యోగాలు మనం చేసుకోవాలి. దేవుని పనిని మాత్రం మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఎవరైనా సరే ఎలా అడుగుతాం? మనం అడగలమా? అడగలేము. వీడు సుఖపడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దుఃఖ పడుతూ ఉన్నాడు. నువ్వు జీవితాంతం సుఖపడ్డావంటే ఆఖరి దినాల్లో ఏమవుతావు? కష్టపడతావు. అందుకని ఇప్పుడు కూడా మనం కష్టపడుతూ సుఖాన్ని అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? కష్టపడుతూ సుఖాన్ని అనుభవించేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. మనం అడిగిన వాటిని మనం ఏమవుతాం? పొందుకుంటాం. లేకపోతే ఎప్పటికీ పొందుకోలేదు. మరొకడు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 2nd ఏముంటుందని Deuteronomy 21st chapter 20th words 21వ అధ్యాయము 20వ వచనం. ఏటమ్మా? అతడు ఏలారంభించినప్పుడు ఏలి యెరూషలేములో 32 సంవత్సరములు పరిపాలన చేసి ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు ఎవరండి? యెహోరాము. చూసారా? ఇదంటే ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదన్న. కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. వీడు దరిద్రుడైనా ఏ పని చేయడు, ఏ పాటు చేయడు, ఎప్పుడు తినడం. చూసారా? వీడు కూడా అలాంటి వాడే. ఎవరికి ఇష్టం లేదట అతనంటే, రాజుగారంటే ఎవరికి కూడా ఇష్టం లేదు. రాజే పేరుకి, ఎవరికి ఇష్టము ఎప్పుడు పుడుతుందో తెలుసా? మనము పని చేసినప్పుడు నాకు ఇష్టం పుడుతుంది అని అనుకోవాలి. నాకు కూడా మీలో కొంతమంది పని చేసే వాళ్ళంటే చాలా నేను ఇష్టపడుతూ ఉంటాను. అర్థమవుతుందా? పనిచేసే వాళ్ళని చాలా సేవకుడుగా ఇష్టపడతాను. పని చేయని వారిని ఎవరూ ఇష్టపడరు. అవునా కాదు? ఇక్కడ వాడు కూడా మళ్ళీ చదవని మాటలు, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్లు యెరూషలేములో 8 సంవత్సరాలు పరిపాలన చేసి ఎవరికి ఇష్టము లేని వాడై. ఎంతసేపు వీడి పని చేసుకోవడం తప్పితే దేవుని పని చేసేటువంటి వాడు కాదు, ప్రజల్ని చూసేటువంటి వాడు కాదు, మనుషులకి ఇష్టముగా
బ్రతకలేదు, ఆయాస్కరముగా బ్రతికాడు, హింసించాడు, రకరకములైనటువంటి పాపములు చేసినటువంటి వాడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? మంచి పని చేయాలి. అర్థమవుతుందండి? ఏ పని చేయాలి? మంచి పని. మనం చేసే పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాం, కానీ దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయగలిగినప్పుడే మనం అడగడానికి మనకు అర్హత. వీ హ్యావ్ టు రైట్ టు ఆస్క్ గాడ్. మనకు ఎప్పుడు ఆ రైట్ ఉంటుందంటే మనము పని చేసి దేవుణ్ణి మనము అడిగినప్పుడే. మనం పని చేయకుండా అడిగితే దేవుడు మనకేమీ ఇవ్వడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి పిల్లరా, వీడు పనికి మాలినటువంటి వాడు, ఎవరు కూడా ఇతన్ని వీడు ఎప్పుడు పోతాడని చూసినటువంటి వారు, అందుకని ఎవరి చేత మంచి అనేది పొందుకోలేదు. అలాగనే చనిపోయి పాతి పెట్టబడ్డాడు. చూసారా? ఇద్దరు వ్యక్తులు మనం చూసాం. ఒకడేమేం చేశాడు? సుఖమే సుఖమే సుఖమే, ఎప్పుడు చూసినా సుఖమే. వీళ్ళగా నేను 12 సంవత్సరాల నా యొక్క ఈ సువార్త ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. అర్థమవుతుందా? అనేకమైనటువంటి వాటివి నా జీవితంలో నేను అనుభవించాను. అందుకని ఇప్పటికీ కూడా దేవుని పని చేయాలంటే ముందుగా నేను ఉండాలని ఆశపడతాను. దేవునికి స్తోత్రం కలుగును. దయచేసి మనం అడిగినప్పుడు పొందుకోవాలంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును. ఉండిపోకండి యవనస్తులారా, చురుకుగా ఉండండి, దేవుని కొరకు పని చేయండి. ఎంతసేపు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ తల్లి కొరకు, నీ తండ్రి కొరకు, వాళ్ళ కొరకే నీ జీవితం సాగిపోతూ ఉంది. ఇప్పటికైనా మార్పు చెందండి. దేవుని పని చేయట్లో మనము కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇది చాలా అవసరం. మనం పిల్లల కన్నానికి పెంచి పెద్ద చేయడానికి, చదివించడానికి వాళ్ళు డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు ఏదో చేసేసి నా జీవితం అయిపోయింది నేను ముగించేస్తున్నాను అనుకోకూడదు. దానికన్నా భారమైనటువంటిది ఆయన పనిలో, ఆయన పరిచర్యలో మనము జీవించాలి. ఆయనకిష్టమైనటువంటివి అనండా యాకోబా అంటున్నారు కదా, ఆయనకిష్టమైన యాకోబా, యోహాన్, ఆయనకిష్టమైనటువంటి వాటిని మనము చేయించున్నాము గనుక మనము అడిగిన వాటిని, అది దేవునికి స్తోత్రం చెప్పండి. అది చేసిన తర్వాత నువ్వు అడగాలి. చేయకుండా అడిగితే నీకు ఇస్తాడు దేవుడు, అంతే. అల్లులు జీవితం చూస్తున్నాడు నేను చెప్పే మాటలకి, కానీ చెప్పలేకపోతున్నాడు, ఇంకా నోరు తిరగట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే ఆయన మనకి ఇష్టమైనటువంటివి మనకి ఇస్తాడు. ఇస్తాడు ఇవిడా, ఇస్తాడు. అయ్యా నాకు బాధనిస్తావా? అయ్యా నాకు పాపనిస్తావా? అయ్యా ఒక నలగైనట్టు ప్రార్థన చేశారు విశ్వాసంతో. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు తెలుసా? చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారట. దేవుని పరిచర్య చేస్తున్నారు, దేవుని పని చేస్తూ ఉన్నారు. పని చేస్తూ ఉంటే ఇక వారికి వయసు అయిపోతూ ఉంది, బిడ్డలు లేరు. ప్రభు ఎలాగా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి కోరికను నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకే కాన్పులోనట బాబు పాప పుట్టిశారట. దేవునికి స్తోత్రం. సపోర్ట్ కూడా దేవునికి వందనాలు చేయించండి. ఆ పాస్టర్ గారు ఎంత గొప్ప సాక్ష్యం చెప్పారు. వాళ్ళిద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడి పని చేసేవారు దేవుని పరిచర్యలు. రోజు పాస్టర్ గారితో దేవుడు మాట్లాడాడు. ఖచ్చితంగా దేవుడు మీ ఫలానికి, మీ చేసినటువంటి ప్రయాసకి, మీ పనికి దేవుడు మీకు ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. డబుల్ అనాయింటింగ్. చూసారా ఎలాంటి ఆశీర్వాదాలు? రెండింతల ఆశీర్వాదాలు. యోబుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారి కుటుంబానికి ఇచ్చాడు. అంటే ఒక కాన్పుతోటే ఇద్దరు పిల్లలు, ఇంకా అవసరం లేదు కదా. పాప బాబు పుట్టిశారు, పరిపూర్ణం అయిపోయిన కోరిక. ఎంత గొప్పవాడండి దేవుడు. దేవునికి స్తోత్రం,
కాబట్టి ఆయన అడగడానికి మొదలు మనకి ఏం కావాలి? అర్హత కావాలి. అర్హత కావాలి. అర్హత కలిగి ఉంటే దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి. మరొకడు ఉన్నాడు, చూద్దామా? మరొక ఆయన ఉన్నాడు. 10వ అధ్యాయం 3వ వచనం, ఎస్తేరు గ్రంథం నుంచి. మనకందరికీ సుపరిచితుడు, మనకు స్నేహితుడు, మన పితరుడు, మనకు ముత్తాత. ఎవరండి? మొర్దెకై. హామాన్ కదా, దమ్ముడు కదా, మనకు ఎలాగవుతుంది? మన శత్రువాడు. మూడో వ్యక్తి అంటే మన లెసన్లో మూడో వ్యక్తి. ఎస్తేరు 10:3. నెహెమ్యా తర్వాత నెహెమ్యా. యూదుడైన మొర్దెకై ప్రధానమంత్రిగా ఉండి తన తరం వారందరితో సమాధానంగా మాట్లాడచ్చు, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, తన దేశస్థులలో చాలా మందికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొర్దెకై ఎక్కడుండేవాడు? ఎక్కడుండేవాడమ్మా? ద్వారం దగ్గర ఉండేవాడు. రాజుగారి యొక్క ద్వారం దగ్గర కూర్చొని ఉండేవాడు. ఒక పనివాడుగా, ఒక పనికి మాలిన వాడుగా. ఎక్కడ? ద్వారము దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేశాడు. దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. దేవుడు తన ప్రజలకు చేసినటువంటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మనుషులు అన్యాయము చేస్తూ ఉంటే వారి పక్షముగా ఉండి దేవునితో మరి ప్రార్థన చేసి అపవాదిని జయించి గెలిచినటువంటి వాడు. తన కుటుంబము కొరకు ప్రయాసపడినటువంటి వాడు. అందుకనే ఆ దేశములోనే అతను ఏమైపోయాడట? ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోదీ గారిని మనం చూస్తాం. అతను చిన్నప్పుడు ఏం చేసేవాడట? గారిలే టీ అమ్ముకునేవాడట. టీ అమ్ముకునేవాడు. కానీ ఈ రోజున ప్రధాని. చూసారా? మొర్దెకై ఎక్కడ ఉండేవాడు? ద్వారం దగ్గర ఉండేవాడు, రాజద్వారం దగ్గర. ఈ రోజు ఏమైపోయాడు? ఎందుకంటే దేవుని పని చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు అలా ఉండిపోతున్నావు? ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఎదుగు ఉండటం లేదు, ఎదుగుదల లేదు. ఎందుకో తెలుసా? నీలో దేవుని కొరకు పనిచేసేటువంటి తత్వము లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, వాక్యం వింటున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, నీవు దేవుని పని చేసినప్పుడు దేవుడు నీ పని చేస్తాడు. నిజంగా నేనైతే 12 సంవత్సరాలు నా వయసు నుంచి కూడా దేవుని పరిచర్యలో ఎంత బలముగా నేను వాడబడ్డాను. వాక్యం చెప్పడానికి కాదు. మీరంటే ఇప్పుడు చక్కగా వ్యాన్ల మీద, కార్ల మీద వెళ్ళిపోయి, బండ్ల మీద వెళ్ళిపోయి వాక్యం చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. సుఖం బాగా మరిగేశారు కదండి, అవునా కదా? అదే ఒకసారి బస్సులో వెళ్ళమని చెప్తే వెళ్ళగలరా? ఆలోచన చేస్తారు. బండి మీద వెళ్ళమంటే వెళ్ళగలరా? ఆలోచన చేస్తారు. నేనైతే కొన్ని సంవత్సరాలు, దరిదాపుగా 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు బండి మీద తిరుగుతూ, బండి మీద వెళుతూ, సువార్త ప్రకటిస్తూ, వాక్యం చెబుతూ వస్తూ ఉండేటువంటి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఏమండి? ఆ టిఫిన్ చేయమంటే మాకు అరగదు అంటారు చాలా మంది. ఏమనొస్తుంది? అమ్మ ఆ టిఫిన్ మేము తినలేమండి. లేదు, బంగారు పాలెంలో తిన్నట్టు. ఆ టిఫిన్ మేము తినలేమండి. వాళ్ళకి అదే కలిగింది, వాళ్ళు అదే చేయగలరు. మీకు తెలుసా, మేము ఆ విజయనగరం ఇప్పుడు టౌన్ అయిపోయిందండి. ఆ బొడతనాపల్లి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు చాలా పల్లెటూరు అనమాట, విజయనగరం జిల్లా లోపల ఉంటుంది బొడతనాపల్లి అని. ఆ ఊర్లో అందరూ కూడా ఎలా చిన్న పాకలు, ఆ పాకలు ఎలా ఉంటాయి? నేలపాకలు అంటారు. నేలపాకలు అంటే తెలుసా? కింద వరకు ఉంటాయి, కింద వరకు. లోపలికి ఇలా వంగని దూరాలి. వాళ్ళు కోడిగుడ్డు కూర పెట్టేవారండి. ఎప్పుడో నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి. అంటే చారు, మనం ఉట్టి చారు చేసుకుంటామా, చింతపండు చారు చేసుకుంటామా, అది టమాటా చారు, అలాగా ఆ చారులో గుడ్లు వేసేవాళ్ళు. ఏంటంటే గుడ్లు కూర.
నేను పాస్టర్ గారు ఒకరి మొక్కలు ఇది గుడ్లు కూర అనుకునేవారం, కానీ తినక తప్పదు. ప్రార్థన చేసి ప్రభువా వారికి ఇచ్చిన దానిని బట్టి మీకు వందనాలు తండ్రి, వారి హస్తాలను దీవించండి. వారికి నాయన జ్ఞానం లేని పామరులు ప్రభువా వారు చేసిన దాన్ని మేము పుచ్చుకుంటూ ఉన్నాం. అలా తింటూ ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా, ఆ పెంకులు సరిగ్గా తీసేవాళ్ళు కాదు. ఎప్పుడైనా మీ పాస్టర్ గారు గుడ్డు కూర చేసి ఒక పెంకు కనబడింది, అయిపోయింది. చిన్న ముక్క కనబడితే పాపం పొరపాటు మీద పడిపోయినందుకు అయిపోయింది. పెంకులతోనే తినేవారు, నోటికి తగిలేవి పళ్ళకి తగిలేవి తీసుకునేవారు, తగలను మింగేసేవారు. దేవుని స్తోత్రం చెప్పుకోండి. ఈరోజు టిఫిన్ చేయమంటే నిజం ప్రియులరా, ఒకవేళ మనకి సరదాగా ఉండవచ్చు, కానీ దేవుని పరిచర్య చేసినప్పుడు కలిగేటువంటి చాలా అంత మారిపోయింది. అప్పటికిప్పుడు చాలా వర్షం అనక, రాత్రి అనక, పగలనక, మీ పాస్టర్ గారు చాలాసార్లు నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే అవి జరిగాయి కాబట్టి మా జీవితాల్లో చెప్పుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని, ఒక్కదాన్ని అలాగా గర్భంతో ఉన్నప్పుడు నిండు చోళాలు 9 నెలలని కూడా ఆలోచించేవాడిని కదండి. మొదట ఏం చేయాలి, నాకు ఇదే గుర్తొచ్చేది. ఏంటో తెలుసా, నా నిమిత్తము నీ చెల్లినైనను, నీ అక్కనైనా, నీ తండ్రినైనా, నీ అన్నదమ్ములని, అక్క నీ భార్యని, నీ భర్తనైనాను విడిచిపెట్టి ఏం చేయాలి, కదలనే ఇంట్లోంచి బయటకు అసలు దేనికన్నా అయితే ఏం చేద్దాం, మొత్తం కట్టుకొని భయపడతాం. దేవుని పనికైతే మనం చేసే తప్పు అదేనండి. అందుకే దేవుని ఆశీర్వాదాలు మనలో ఉండవు. కానీ అడగడం మాత్రం, ప్రభువా నీ వాక్యం ఇచ్చావు కదా, నేను అడిగేస్తాను తండ్రి, అడుగుడే నాకు ఇచ్చే ప్రభు, అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఎలా వెళ్ళిపోవాలంటే ఈ శ్రమలు కష్టాలు కొన్నిసార్లు మనకు కలిగితే ఎందుకో తెలుసా, మనము సరిగా దేవుని మాట. అందుకే ప్రియులారా, ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆ వయస్సుని, ఆ సమయాన్ని, ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి మనము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా, ఇవ్వలేనట్లయితే దేవుని మనం అడిగినా కూడా మనకు ప్రయోజనము ఉండదు. ఇంకొక ఆయన ఉన్నాడు తెలుసా, మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అపోస్తలుడైన పౌలు ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచ్చిన మనం చూస్తే అక్కడ హానోకు అని ఒకడు కనపడతాడు. ఆయన చూడండి ఏం చేశాడు, హానోకు విశ్వాసమును బట్టి, చదవండి హానోకు గురించి చెప్తున్నాడు అక్కడ, కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు ఎలాగట, దేవునికి ఇష్టడై. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరికి ఇష్టంగా ఉండాలి, అందరూ చెప్పాలి, ఎవరికి ఇష్టంగా ఉండాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి ఇష్టముగా ఉండాలి, నువ్వు దేవునికి ఇష్టముగా ఉండాలి. అప్పుడే మనుషుల్ని ఏం చేస్తారు, ఇష్టపడతారు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, దేవునికి ఇష్టముగా ఉంటే మనుషులు నిన్ను ఇష్టపడతారు, మనుషులకు నీవు నచ్చుతావు, మనుషులు నీ మాట వింటారు, మనుషులు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వంటే మనుషులు నిన్ను జ్ఞాపకము చేసుకోరు. కాబట్టి ప్రియులారా, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలి, ఆయనకు నచ్చినటువంటి వారుగా ఉండాలి, ఆయన మనల్ని నేర్చుకోవాలి. అర్థమవుతుందా? హానోకు ఎలా ఉన్నాడట, దేవునికి ఇష్టడే ఉన్నాడు. అందుకని ఏమి చేశాడు ఈయన, ఇతనికి ఫ్లైట్ లేదు, ఏమి లేదు, ఎలాగెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. మనం అమెరికా వెళ్ళాలంటే మనకేముండాలి, ఫ్లైట్ ఉండాలి. ఈయనకి ఏం అవసరం లేదు, దేవుని దగ్గర తిన్నగా వెళ్ళిపోయాడు. ఎందుకు, ఆయన దేవునికి ఇష్టంగా. దేవుని పని నువ్వు చేస్తే మనుషులు నిన్ను ఇష్టపడతారండి. దేవునికి స్తోత్రం కలుగు. నేను ఫుడ్ సర్వీస్కి వెళ్ళాను కదా, వెళ్ళి అలాగా ఆఫీస్కి వెళ్ళినట్టు అందరూ అడుగుతున్నారు, ఏంటి ఎంత తొందరగా వచ్చారు. మాకంటే ఈ ఎగ్జామ్స్ అవుతాయండి పిల్లలకి. ఎగ్జామ్స్ అయినప్పుడు కొంతమంది స్టాఫ్ ముందు వచ్చేస్తారు 8 గంటలకి. వాళ్ళు అడుగుతున్నారు, ఈ 10:30 కదా ఇంత తొందరగా వచ్చేసారు ఏంటి. ఎందుకంటే నిన్న 9:30, 10కి వెళ్ళిపోయాం, 9:15 కల్లా అయిపోయింది, అంతా రిటర్న్ అయిపోయాం. ఈలోపు అక్కడికి వెళ్ళిపోయాం. అడుగుతున్నారు, ఏంటి అంత తొందరగా వచ్చారు. ఎంత గర్వంగా చెప్పుకున్నాం తెలుసా, ఈరోజు మేము పేదవారికి ఆహారం పంచి పెట్టడానికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో పని చేయడానికో, ఏదో దొంగ పని చేయడానికి, ఇంకో దేనికి వెళ్తే చెప్పుకోగలమా, చెప్పుకోలేం. ఒక సాక్ష్యం మనకు కావాలి. వీళ్ళు చెప్పుకున్నారు. ఈ రోజు కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్న వారి గురించి, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు,
వీళ్ళెంత గొప్ప వాళ్ళు. మనకి ఈ లోకంలో ఏదైనా మనం చెప్పుకోవడానికి మిగులుతుందంటే అది దేవుని పరిచర్య, దేవుని పనే. ఇంకేది కూడా దాని ఎదురు పనికి రాదండి. సంఘాల్లో కానీ, ఆఫీసులో కానీ, కుటుంబాలు కానీ మనం గౌరవించడానికి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని పరిచర్య చేస్తే నీకు ఒక గౌరవం ఉంటుంది, దేవుని పని చేస్తే నీకు ఒక అభివృద్ధి ఉంటుంది, దేవుని పని చేస్తే నిన్ను పొగడతారు, దేవుని పని చేస్తే నిన్ను హెచ్చిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక ఏ పని చేసినా కూడా నీకు దేనికి అది పనికి రాదు, పనికి రాదు. నన్ను అంటారు మా ఆఫీసులో, నువ్వు సేవకుడు కదా, నువ్వు దేవుని పరిచర్య చేస్తావు కదా, ఎంత గొప్ప స్థితి అన్నది. నువ్వు వాక్యం బోధిస్తావు కదా, చూసారా ఎంత గొప్ప స్థితి. అది మనం కలిగి ఉండాలి. ఆయన పని చేసేటువంటి వారు. హానోకు గురించి ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడు హానోకు అండి? కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హానోకు. మొర్దెకై ఎప్పుడు? ఎన్నో వేల సంవత్సరాలు, ఎన్నో యుగాలు ముందు ఉన్నటువంటి వాడు. ఈ రోజున మనం ఆయన ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళు మంచివాడు, దేవుని పని చేశారు. అదే సమయంలో దరిద్రులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పనికి మాలినటువంటి వారిని కూడా. ఈరోజు దేవుడు నిన్ను ఒక పనికి వచ్చే పాత్రగా చేశాడండి. వయసు అయిపోతే ఏమన్నా చేయగలవండి? చేయలేము. పెద్దవాళ్ళు ఉన్నారు మన మధ్యలో, వారిని ఎక్కడికన్నా వెళ్ళమంటే వెళ్ళగలరా? వెళ్ళలేరు. దేవుడు ఇచ్చి నీ వయస్సుని మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు కొరకు ఉపయోగించాలి. ఎప్పుడు చాలా మంది వస్తుంటారు తెలుసా? మాట వినరు మీద వయసు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని పని చేయడానికి వస్తుంటారు. అప్పుడు దేవుడు చేయించుకోగలడం వాళ్ళతో పని? చేయించుకోలేడు. అక్కడ సమయాన్ని మనం ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలి? అడగాలి. ఎందుకు అడిగాడు కదా? ఎవరు? సాల్మన్ అడిగాడు కదా. ఏమని అడిగాడు? ప్రభువా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి, నాకు ఇల్లు ఇవ్వడం, నాకు అది ఇవ్వడం, నీకు ఇది ఉన్నాను అన్న తర్వాత ఏం చేశాడు? అలా ఆవిడ కోసం ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశాడమ్మా? అయ్యా నా భార్య యొక్క భర్తను దీవించండి, ఆశీర్వదించండి అన్నాడు. వాళ్ళ కొడుకు ప్రార్థన చేశాడు. వాళ్ళ కొడుకుని తండ్రిని దీవించండి ప్రభువా అంటే ఈ ప్రార్థన అంతా ఎవరి కోసం? ఆయన కోసం. అంటే సాల్మన్ కాదనుకోండి. నేను ఒక పాస్టర్ గారు రేసన్న గారు చెప్తుంటే ఆ మెసేజ్ విన్నాను. ఒక ఆయన పేరు కూడా చెప్పారు, కృపారావు అట ఆయన పేరు. ఆ ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన ఎలా చేశాడంటే చుట్టూ తిరిగి వచ్చి, దేవుడు మనకు సహాయం చేస్తాడమ్మా? చేయాలి. ఆయన పని మనము చేయాలి. నువ్వు చిన్న పిల్లవాడివైనా పెద్దవాడివైనా, ఏమండి యవనస్తుడివైనా ఎవరైనా సరే దేవుని పని చేయడానికి ముందుకు రావాలి. నాకు పిల్లలు ఉన్నారు, జలలు ఉన్నారు, ఆళ్ళు ఉన్నారు, అది ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మరి పని మాత్రం మనం చేస్తూనే ఉండాలి. కష్టమైన నష్టమైన ప్రభు కొరకు మనం ముందుకు పరిగెత్తేవారుగా ఉండాలి. అందుకే మత్తయి యేసు ప్రభువు అంటారు, నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ చెల్లినైనను, నీ అక్కనైనను, నీ అన్నదమ్ములనైనను నీవు విడిచిపెట్టి ఎక్కడ రావాలట? దేన్ని విడిచిపెడతామా? దాన్ని విడిచిపెడతామా? అన్ని కావాలి మనకి. దేవుడు మాత్రం వద్దు. ఆదివారం చర్చికి వెళ్దాం, హాయ్ బాయ్. చదువు మాట తీసారా? నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, పిల్లలు కూడా ఉంది, మర్చిపోయినాను. పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును అబ్బబ్బబ్బబ్బా ఎన్ని రెట్లుగా దేవునికి స్తోత్రం కలుగునుగా 100 రెట్ల ఆశీర్వాదాలు పొందుతారటండి. కలలు ఇంట్లోంచి బయటికి. దేవుని పనికి మనము ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ఎంతసేపు మన ఇంట్లో పనులు, మన ఆ పనులు, ఈ పనులే కాదు, దేవుని పనిలో కూడా పాలుభాగస్తులుగా ఉండాలి. యవనస్తులారా, దేవుని సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను నేర్చుకుంది అదే, దేవుని పని. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఉద్యోగం ఇవ్వడం మానేశాడా? ఆశీర్వదించడం మానేశాడా? దీవించడం మానేశాడా? అన్ని జరుగుతున్నాయా? ఆరోగ్యం ఉన్నదా? బలం ఉన్నదా? శక్తి ఉందా? నాకన్నా చిన్నవాళ్ళు, బలహీనులు నాలాగా పని చేయలేక అలసిపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు దేవుని పనిలో
లేరు. నేను నడిచేస్తాను ఒకేసారి 20 కిలోమీటర్లు నడుస్తాను, నాతో నడగల మీరు? చాలా మంది నడవలేరు. రోజు నడుస్తాను. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? రోజు 15 కిలోమీటర్లు నడిచేస్తాను. దేవుని స్తోత్రం కలుగును. ఏమీ కాకుండా దేవుని పని చేస్తూ ఉంటాడు. అందుకని దేవుడు తన బలాన్ని, శక్తిని ఇస్తాడు. నీకు అది కావాలని నీవు ఆయన పని చేయాలి. చివరగా ఇంకొక ఆయన ఉన్నాడు, చెప్పాను కదా, చిన్న పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. 8 సంవత్సరాల పిల్లడట, ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల పిల్లవాడండి? 8 సంవత్సరాల పిల్లవాడు కదా. దావీదుతో సమానముగా దేశమును ఏలినటువంటి వాడు. చూడండి ఒకసారి ఆ మాట మనం చూద్దాం. అతని కోసం ఒక ప్రవచనం ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం. అది చాలా అద్భుతంగా ఉంటుంది. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదవనమా? మళ్ళీ చదువు, అది అర్థం అవ్వలేదు అక్కడ. అది అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలుకు వచ్చెను. నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు బలిపీఠము దగ్గరకు వచ్చి ఒక మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో పేరు కూడా చెప్పేశాడండి. ఆ పేరు కూడా చెప్పేశాడు. ఏ పేరమ్మా? యెషయా అను ఒక శిశువు పుట్టెను. ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను అంటే శరీరములను, ఆ దుమ్ములను అంటే శల్యములు అంటే దుమ్ములు ఎముకలు ఉంటాయి కదా, ఎముకలను నీ మీద దహనము చేయును. నీ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి యెరోబాము దగ్గర దేవుని యొక్క వార్త ప్రకటన చేస్తున్నాడు, ప్రవచనం చేస్తున్నాడు బలిపీఠం దగ్గర. ఎందుకంటే యెరోబాము పాపంలో బతుకుతూ ఉన్నాడు, పాపంలో జీవిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క అన్య దేవతలు అక్కడ ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఒక దైవజనుడు వచ్చిన బలిపీఠం దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నాడు, ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో రానున్నటువంటి దినాల్లో దావీదు సంతానంలోంచి ఎవడొస్తాడు? యెషయా అనేటువంటి ఒక యవనస్తుడు వస్తాడు. ఆ యవనస్తుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ యొక్క ఎవరైతే వ్యతిరేకంగా నిలబడ్డారో వారి యొక్క శల్యములను అనగా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ ఎముకలను మూలుగలను తీసుకొచ్చి ఈ దహన బలి మీద కాల్చి వేస్తాడు. 2వ రాజుల గ్రంథం 22, 23 అధ్యాయాల్లోకి వెళ్ళిపోతే అక్కడ స్టోరీ మొత్తం ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 8 సంవత్సరాల వయసులో ఏమైపోయాడు? జాను రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు దీవించడం మొదలు పెడితే వయసుతో సంబంధము ఉండదు. మీరు యవనస్తులు చాలా, నేను ప్రకటించగలనా, నేను బోధించగలనా, నేను చెప్పగలనా, ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్తోనే ఉండిపోతూ ఉంటారు చాలా మంది. అలా ఉండకూడదు. దేవుడు శక్తిమంతుడు. 8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ బాలుడిని ఏం చేశాడట? రాజుని చేసాడు. చదువు అక్కడ చూడండి. అక్కడికి వచ్చేసరికి 22లోకో 23లోకి వచ్చేసరికి అక్కడ ఏడడం ప్రారంభిస్తా ఉన్నాడు. ప్రవచన నెరవేర్పు జరిగింది. దావీదు వలె పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క రాజు చేయవలసినటువంటి పనులన్నీ కూడా 8 సంవత్సరాల వయసుని స్టార్ట్ చేసాడండి. చదవమా. ఏళ్ళను ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు ఎన్ని సంవత్సరాలుగా? 35 సంవత్సరాలు. ఇశ్రాయేలుకు యూదులకు 16వ రాజు ఇతను. ఇశ్రాయేలుకు యూదులకు 16వ రాజు. ఇశ్రాయేల్ని 8 సంవత్సరాల వయసులో ఏలుతూ ఉన్నాడు. ప్రియులారా, అతడు ఎలా నడుచుకున్నాడు? యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు, కుడి ఎడమలకు తిరుగక. అదనమాట తన పితరుడకు దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. ఏ వయసు అటండి? 8 సంవత్సరాలు.
దేవుని పని చేయడానికి వయసు ఉండదు. ఉదయం ఒక వీడియో చూశారు, చిన్న పిల్లోడు ఎంత ఉన్నాడు తెలుసా? మన దగ్గర ఆ పిల్లోడు ఉన్నాడా? ఎవరు అంత ఉన్నాడండి. వాక్యం ప్రకటించేస్తున్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు ధారాళముగా. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా ఒంటి మీద రోమలను నెక్కబడుచుకుని నేను కూడా అలా ఇంగ్లీష్లో ప్రకటించేస్తున్నాడు వాక్యం. అంతున్నాడు పిల్లడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎంతనా ఎంత ఉన్నాం, మనం కదలనే కదల ఎంత ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యం ప్రకటిస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి పరిచర్య, దేవుడిచ్చినటువంటి పనిని మనం ఏం చేయాలి? చేయాలి, ఉపయోగించుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి. నిజంగా దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సంతోషం, ఆనందం ఇంకెక్కడ కూడా మనకు దొరకదు. ఇంట్లో ఉన్నంతసేపు ఏంటుంటది గోళ? ఓ మంచి నూనె లేదు, ఉప్పు లేదు, గాలి లేదు, ఇది లేదు, ఏం లేదు. ఇవన్నీ అంటారు. అది దేవుని పరిచర్యలోకి వెళ్తే ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మాయమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, దేవుని దీవులు వచ్చేస్తాయి. ఎంతసేపు యాతన, ఫోన్లు అది చూడలేదు, ఇది చేయలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, ఈతో మళ్ళీ ఈతో చాటింగ్ చేయలేదు, వాళ్ళతో చాటింగ్ చేయలేదు, వాళ్ళు కనబట్టలేదు, ఈయన కనబట్టలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ ఉంటే? ఇంట్లో కూకొని ఉంటే. అంతేనా? అదే దేవుని పరిచర్యకి వెళ్ళిపోతే ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 సంవత్సరాల వయసులోనే దేవుని తెలుసుకున్నాడు. రాజులా బ్రతికాడు, యథార్థముగా బ్రతికాడు, దావీదు వలె బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎలా అడగాలి? ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో కదా, ఆయనకి ఇష్టముగా బ్రతికి, ఆయనకు నచ్చినట్టు బ్రతికి, ఆయనకు అనుకూలముగా బ్రతికి. అప్పుడు మనం ఏం చేయాలి? అడిగినట్లయితే దేవుడు మనకు సహాయము చేస్తారు. ఇంతమందిని మీకు చూపించాను కదా. మీ జీవితాల్లో కూడా మీరు అడగండి, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏమి చేస్తే ఇస్తాడు అనే విషయాలు కూడా మీకు తెలియచేశాను. ఎవరి ఆత్మకు వాళ్ళే మీరు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా ఆయనకి ఇష్టకర్మగా మీరు బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రతి విషయంలో నిన్ను దీవించి ఆశీర్వదించలాగిన నీవు ఆయన పని, ఆయన పరిచర్య చేసేటువంటి స్థితిలో నీవు ఉండాలి. ఈ లోకంలో చేసేటువంటి పనులు ఒక ఎత్తు అయితే, ప్రభు కొరకు చేసేటువంటి పని మరొక ఎత్తది. అది జీవమునకు నడిపిస్తూ ఉంది, జీవ మార్గమునకు నడిపిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా లోకములోనే అంతరించిపోతాయి. కానీ ఆయన పని కొరకు చేసేటువంటి నీ పని, పరిచర్య నీకు నిత్య జీవమనిస్తుంది, సంతోషాన్ని, సమాధానమునిస్తూ ఉన్నది. ఈరోజు నీతో మాట్లాడిన దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరుచుకొని ప్రభు కొరకు ఆయత్తపడండి. ఆయత్తపడలేనటువంటి వారిని ఆయత్తపరచండి. ప్రభు మార్గములను నడిపించండి. దేవుని పని కొరకు మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాము. ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఆ పనివారిలో నీవు ఒకడిగా, నీ ఒక దానివిగా ఉంటావా? ఆ పనివారిలో నీ ఒక్కడుగా, నీ ఒక దానివిగా నీవు ఉంటావా? విస్తారమైనటువంటి పంటను కోసేటువంటి పనిని దేవుడు నీకు అప్పగించాడు, పరిచర్య నీకు అప్పగించాడు. 8 సంవత్సరాల బాలుడికి అప్పగించాడు, ఇశ్రాయేలీయులను పరిపాలించను. నీవు అనుకుంటున్నావు నేనేమీ చేయలేనని, కానీ ఆయన నీతో చేయించగల సమర్థుడు. ఆయన నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ముందుకెళ్ళడానికి ఇష్టపడటం లేదు. నిన్ను ఉన్నతముగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఉన్నతముగా హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు. అనేక మంది మధ్యలో నిన్ను ఘనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అనేక మంది మధ్యలో నీవు ఆయన స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఇంకా బలహీనురాలుగా
బలహీనుడిగా ఉండిపోవద్దు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ స్థితి ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనటువంటిది. దాన్ని నీవు కలిగి ఉండడానికి ఇష్టపడు. భయపడవద్దు. దేవుని పరిచర్య, దేవుని పని చేయడానికి భయపడవద్దు. ముందుకు సాగిపో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదికి తల వంచవద్దు. అపవాది కలిగించే బలహీనతలకు తల వంచవద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇవనైనా ఇంతవరకు నీ మాటల ద్వారా నన్ను, మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు వందనాలు. అవును ప్రభువా, నీ ఘనమైన కార్యములు మేము లోకములో చేయుటకు నీ కృపను మాత్రం ఉంచండి ప్రభువా. యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు అనేక మందిగా మేము కలిసి నీ పరిచర్యలో పాలుపంపులు పొందుటకు నీ కృపను దయచేయండి. ఈ లోకంలోనే మేము ఎంత సంపాదించినా, ఈ లోకంలో ఎంత దాచుకున్నా, ఈ లోకంలో ఎంత ఘనముగా ఉన్నా ప్రభువా, చివరికి మేము అందరము కూడా వెళ్ళవలసినది ఆ యొక్క మరణములోనికే ప్రభువా. నాయనా, నీ పరిచర్యలో మరణము నుండి జీవమును కలిగి జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి. తాత్కాలికమైనటువంటి వాటి కొరకు కాకుండా నాయనా తండ్రి, శాశ్వతమైనటువంటి నీ జీవనం కొరకు మేము ఎదురు చూచుటకు నీ కృపను మాకు అందరికీ దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచిన వద్దాం.